మీ సార్. సార్, డాక్టర్ సుజాత హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సూర్యాన్ని కలుసుకోవాలి. సారీ మేడం, అతను జైల్లోంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అతన్ని సాలిటరీ సెల్లో పెట్టాం, అందుచేత ఎవరు కలుసుకోవడానికి వీల్లేదు. పోనీ ఎప్పుడు కలుసుకోవచ్చు చెప్తారా? నెక్స్ట్ మండే. థ్యాంక్ యూ. ఐఏఎస్ ఆఫీసర్ని చూడ్డానికి వచ్చావా మధు? ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోతానన్నా, త్వరలో ఆకాశంలోకే వెళ్ళిపోతున్నాను. సూర్యం, అలా మాట్లాడుకో, నువ్వు బయటకు వస్తావు. ఇలా ధైర్యం చెప్పి ఆనాడు కోర్టులో నా చేత నిజం చెప్పించావు. ఏం జరిగింది? లే సూర్యం, అప్పారావు అనే సాక్ష్యం లాయర్ దగ్గర తీసుకెళ్లి వాళ్ళ అబద్ధం సాక్ష్యం చెప్పినట్టు రికార్డ్ చేయించాను. దాని ఆధారం చేసుకుని కేసు హైకోర్టులో అడ్మిట్ చేస్తారని లాయర్గా నాతో చెప్పారు. నువ్వు తప్పకుండా విడుదలవుతావని కూడా చెప్పారు. గాయపడిన మనిషి ఎంత తొందరగా ప్రాణం పోతుందా, సుఖపడదావా అని చూస్తుంటాడు. అతని సన్నిహితులు మాత్రం కొన ఊపిరితోనైనా బ్రతుకుంటే చాలని ఎదురు చూస్తూ ఉంటాడు. మన పరిస్థితి అలాగే ఉంది మధు. సూర్యం, నువ్వు నిరాశపడకు. నువ్వు తప్పులు చేసి శిక్షను ఇంకా పెంచుకోవాలని చూస్తున్నావు. జైల్లో నువ్వు వేసే ప్రతి తప్పుటడుగుని హైకోర్టుకి రికార్డుగా పంపిస్తారట. ఇక ముందు నా కోసం నువ్వే పొరపాట్లు చేయకు. నా ప్రయత్నాలన్నీ వ్యర్థమై ఒకవేళ నీ మెళ్ళో ఉడతాడు తగిలించాల్సి వస్తే అంతకుముందే నా కంఠంలో ప్రాణం మిగిలిండదు. ఇది మాత్రం మర్చిపోకు. ఎందుకమ్మా డబ్బు తీస్తున్నావు? అవసరం వచ్చి. నన్ను అడగొచ్చుగా. ఈ డబ్బు తీసుకెళ్లి మీకు మేలు చేయడం లేదు, కీడు చేయబోతున్నాను. నాకు కీడు చేయబోతున్నావా? ఏమిటది? నన్ను అడగండి. పనికి మాలిన విధమని పక్క వాళ్ళు ఏం చేస్తున్నారో చూడటమే పనిగా పెట్టుకున్న వాడిని నేను చెప్తాను. అక్కర్లేదు శర్మ గారు, నేనే చెప్తాను. ఈ డబ్బు నేను లాయర్కి ఇవ్వడానికి తీసుకెళ్తున్నాను. ఏ లాయర్? సూర్య నిర్దోషని హైకోర్టులో వాదించబోతున్న లాయర్. నా డబ్బు పెట్టి నా మెడకే ఉరుతాడు కొనుక్కొస్తున్నావు అన్నమాట. ఆ విషయం ఇంతకు ముందే చెప్పానుగా. నువ్వు నా ఇల్లు కదలడానికి వీల్లేదు. నేను వెళ్ళడానికే నిర్ణయించుకున్నాను. మిమ్మల్ని ఆపడానికే అయ్యగారు తీర్మానించుకున్నారు. అసంభవం. పిచ్చిదానా, చపల చిత్తం ఉన్న లక్ష్మీదేవిని ఇనపెట్టెలో బంధించిన వాణ్ణి నిన్ను 4 గోడల మధ్య బంధించలేనా? బంధించిన ప్రయోజనం లేదు. రేపే సూర్యని హైకోర్టు తీసుకెళ్తున్నారు. అతను విడుదల వచ్చి నన్ను విడిపిస్తాడు, మీ లక్ష్మీదేవిని తీసుకెళ్తాడు. సార్, బీడీ తాగి చాలా కాలం అయింది, పళ్ళు పీకేస్తున్నాయి. ఒక బీడీ ఉంటే ఇస్తారా? అగ్గిపెట్టి. అమ్మా, ఆంజనేయులు లంకను తగలబెట్టినట్టు ఈ వ్యాన్ తగలబెట్టేస్తావు. నేనివ్వను. కావాలంటే వెలిగిస్తా పట్టు. విజిట్, నీ వెంట బయలుదేరుతున్నాను. వాడెటు వెళ్ళాడు?
సూర్యం, ఈ అడవిలో ప్రతి అంగుళం నాకు తెలుసు. నువ్వెక్కడ దాక్కున్నా వెతికి పట్టుకోగలను. మర్యాదగా లొంగిపో. Stop. Go that side. ఒకవైపు నుంచి పోలీసులు గాలిస్తున్నారు, మరోవైపు నుంచి మనం వాడిని వెంటాడాలి. ఏమైనా సరే ఆ సూర్యంగాడు మంచేతిగా చిక్కాలి, తప్పదు. మీరు దాన్ని గురించి బెంగపెట్టుకోకండి. వాడు ఫారెస్ట్ లో ఎక్కడున్నా సరే అంగుళం వెతికి పట్టుకొని సజీవంగా వాడిని బోన్లో పెట్టి బంధించి మీ దగ్గరకు పంపిస్తాం. ఓకే? మళ్ళీ బోన్లో ఎందుకు సార్? వాడిది బద్దలు కొట్టుకుని బయటకు వచ్చినా వచ్చేస్తాడు. అవునవును, శత్రుశేషం రుణశేషం ఉంచకూడదు. ఏ పులికో ఆహారంగా పడేయండి. వాడిప్పుడు వైకుంఠపాళి ఆటలో నిచ్చెన మీద ఉన్నాడు. అలా పక్కకి తప్పించి పావు నోట్లో పడేయండి. మీరేం చేసినా తొందరగా చేయండి. ఈ టెన్షన్ నేను భరించలేకుండా ఉన్నాను. ఫారెస్ట్ లో కొండజాతి ముఠా ఒకటి ఉంది. వాళ్లతో చెప్తే వాడి శవాన్ని 3 నిమిషాల్లో మన ముందు ఉంచుతారు.